అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ గారికి తెలియజేస్తున్నాను. నిజానికి అయితే ఇక్కడ నుంచి మాట్లాడడం ఫస్ట్ టైం. అసలు నేను మాట్లాడలేను, అంత ధైర్యం కూడా నాకు లేదు. అందరూ హేమాహిమీలు ఉన్నారు ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు. అందుకని నేను అనుకున్నాను, నా పేరు రాసినప్పుడు పాస్టర్ గారికి చెప్పాను, అమ్మా నేను మాట్లాడలేనమ్మా సరే నుంచోలేను కూడా అని. కానీ మన పాస్టర్ గారు అంత భారంగా మాట్లాడేసరికి నిజమే కదా, మరి దేవుడి ప్రేరేపణతోనే ఒక కాపరి సంఘాన్ని పెంచుతూ ఉంటారు. మరి మనం అడుగుతాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, అయ్యా మా కాపరి నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించాలని. పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు మళ్ళీ నో అనడం ఎంత తప్పు. నిజంగా నాకు మంచిగా అనిపించలేదు. ఒక కాపరిని బాధ పెట్టకూడదు కదా, అందుకని నేనే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. ధైర్యం ఇమ్మని ముందు ప్రార్థన చేసుకున్నాను అనమాట. అయితే ఈ శుక్రవారం ప్రతి సంవత్సరం మనం 7 మాటలు ధ్యానం చేసుకోవడం మనకు తెలిసిందే, ఇంకా ఇంట్రడక్షన్ మనకు అవసరం లేదనుకుంటా. అయితే ఈ 7 మాటలు ఏంటంటే, ఇందులో మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగక వీరిని క్షమించుము. యేసయ్య పలికిన ప్రతి మాట విలువైందేనండి, మన జీవితాలను కట్టే మాట. అయితే తండ్రి తనకు అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేసేటువంటి సమయం అది, లాస్ట్ అన్నమాట. లాస్ట్ అవర్స్లో యేసయ్య శిలువ మీద ఉండి మాట్లాడే ఈ 7 మాటలు ఎంతో ప్రత్యేకమైనవి. అందుకని ప్రతి సంవత్సరం ధ్యానం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త థాట్తో వస్తారు. నేను మాత్రం మనకు తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అని, అంటే రికలెక్ట్ చేసుకొని మనం రివైవ్ అవుతాం. అయితే ఆ సమయంలో యేసయ్య పరిస్థితి ఎలా ఉందంటే, శిలువ మీద ఉన్నాడు కదా యేసయ్య, 9 నుండి 3 వరకు పలికిన మాటలు ఇవి. ఆయన ఒళ్ళంతా రక్తము, భయంకరమైన గాయంతో ఉన్నాడు. తర్వాత చేతులకి కాళ్ళకి మేకులు, తలకి ముళ్ళ కిరీటం. నిజంగా అంత బాధలో, అంత వేదనలో యేసయ్య ఆయన హింసిస్తున్న వాళ్ళ మీద కరుణ చూపించాడు, దయ చూపించాడు. అయ్యా తండ్రి వీళ్ళని క్షమించిన ఆయన అని తండ్రిని వేడుకున్నాడు. అలాంటి ప్రేమమయుడు మన యేసయ్య. అసలు యేసయ్య ఈ లోకానికి వచ్చిందే మనల్ని క్షమించడానికే వచ్చాడు. ఆయన పరిచర్యలో కూడా మనం చూసుకుంటే, జాన్ 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, పాపం చేత పట్టబడిన స్త్రీని మనుషులందరేమో చంపేద్దాం, రాళ్లతో కొట్టి అని ధర్మశాస్త్ర ప్రకారం వెంటపడితే, యేసయ్య మాత్రం ఆమెను ఒక్క మాట కూడా తిట్టలేదు, ఏమనలేదు. ఆమెని పాపాలు క్షమించి, అమ్మ ఇంకెప్పుడు ఈ పాపం చేయకు, నువ్వు వెళ్ళని పంపించేశాడు. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా పక్షవాయు గల అతన్ని స్వస్థత కోసం ఆయన ముందుకు తీసుకొస్తారు. యేసయ్య ఏం చేశాడు, కుమారుడా నీ పాపలు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే యేసయ్య పరిచయంలో ఇలాంటి సన్నివేశాలు చాలా చూస్తాం మనం. అయితే అలాంటి మనసే మనకు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. పౌలు గారు ఫిలిప్పు 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. నిజమే కదా, మనకు కూడా ఇష్టమే. రోజు ప్రార్థన చేసుకుంటాం కదా మనం, యేసయ్య నీలాంటి మనసు యేసయ్య, నీలాగా ప్రేమించాలి, నీలాగా క్షమించాలి. మరి మన ప్రార్థన యేసయ్య వినేదే యేసయ్యనే కదా. మనకి అలాంటి పరిస్థితులు మన ముందుకు తీసుకొస్తాడు కూడా. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? మన కుటుంబంలో ఏంటి, మన సంఘంలో ఏంటి. కుటుంబంలో అంటే భార్య, భర్త, బిడ్డలే కాదు, అటు అత్తింటి వాళ్ళు, ఇటు తల్లింటి వాళ్ళు ఉంటారు, అందరూ తోడబుట్టిన వాళ్ళు. అలాగే సంఘం అనే కుటుంబంలో కూడా మనము ఎలా ఉంటున్నామో, క్షమిస్తామా? క్షమిస్తాం. కానీ ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళన్న ప్రతి మాట 4 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ దాన్ని ఇలా ఇలా చదువుతూనే ఉంటాం కదా. కానీ యేసయ్య క్షమాపణ అలాంటిదండి కాదు కదా. యేసయ్య క్షమాపణ ఎలాంటిదంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, మీకా 7:19లోను, హీబ్రూ 8:12లో అని అంటాడు, మీ పాపాలను క్షమించి ఇంకెప్పటికీ గుర్తు చేసుకోను, అంటే సముద్ర అగాధంలో పడవేస్తానన్నాడు. మరి యేసయ్య పాపులమైన మనల్ని, ఎన్నికలు పనికిరాని మనల్ని క్షమించిన తర్వాత ఇంకా మనల్ని పాపులుగా చూడండి యేసయ్య, పరిశుద్ధులుగానే చూస్తాడు. కానీ మనమేం చేస్తాము, ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఆయన మారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిన్నగా ఆ ముందు ఉన్న వ్యక్తినే చూస్తూ ఉంటాం. అది మన మనసు. కానీ యేసయ్యకి ఏంటంటే, యేసయ్య మనసు లాంటి మనసు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు అలాంటి మనసు మనం ఎందుకు ఉండలేకపోతుంది మనలో అంటే 3 కారణాలండి, చిన్నగా చెప్పేస్తాను. ఒకటేంటంటే, మనం పొందుకున్న పాప క్షమాపణ విలువ మనకు అర్థం కాకపోవడమే. ఆ ఫర్గివ్నెస్ ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనకు అర్థం కాకపోవడం వల్లే మనం ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతున్నాం.
నిజంగానే కదా. యేసయ్య మనల్ని క్షమించడం వల్ల మనకి ఎలాంటి ఆధిక్యతలు వచ్చాయో తెలుసా అండి. అంటే క్షమించిన మనం రక్షించబడ్డాం కదా, అది ఉట్టిగానే ఫ్రీగా ఇచ్చాడు ఈ రక్షణ యేసయ్య మనకి. మరి ఉట్టిగా ఇచ్చాడని చులకన చేస్తున్నావా కదా. కానీ ఈ రక్షణ వలన మనం పొందుకున్న ఆధిక్యతలు ఏంటంటే రోమా 5:10-11 ప్రకారంగా తండ్రితో సమాధానపరచబడ్డాం మనం. ఒకప్పుడు ఆయనతో మన కనెక్షన్ తెగిపోయింది కదా, ఇప్పుడు సమాధానపరచబడ్డాం. తర్వాత రోమా 8:15 ప్రకారం ఆయన బిడ్డలుగా ఆయన అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:7 ప్రకారంగా దేవుడు పరలోకంలో మనల్ని కూడా యేసయ్యతో పాటు కూర్చుండబెట్టారు. అంటే పరలోకాన్ని పొందుకున్నాం మనం. ఎంత గొప్ప ఆధిక్యత కదండి. జాన్ 3:16 ప్రకారము మనం ఏంటి నిత్య జీవం పొందుకున్నాం కదా. ఇంత సజీవమైన సంఘంలో చేర్చబడ్డం. రేపొద్దున ఈ సంఘమే ఎత్తబడుతుంది. ఫస్ట్ యేసయ్యను ఎదుర్కొనేది ఈ సంఘమే. ఇంత గొప్ప ఆధిక్యతలు మనం పొందుకున్నాం కదండి. అయితే దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడండి, ఒకటే మాట కలుగును గాక అంటే కలిగిపోయింది కదా. మన పాపాలు కూడా ఈ పాపాలన్నీ క్షమించబడును గాక అంటే క్షమించబడవా, క్షమించబడతాయి. కానీ ధర్మశాస్త్ర ప్రకారం రక్తం చిందిస్తేనే పాపానికి క్షమాపణ దొరుకుతుంది కదా. అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం కుమారుడిని ఇక్కడికి పంపించాడు. కుమారుడు ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి మనం చేసిన తప్పులకి ఆయన శరీరం అంతా దున్నబడింది, ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టి మనకి విడుదల ఇచ్చాడండి. అంత గొప్ప ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ క్షమాపణ యొక్క విలువ ఏంటో తెలుసా అండి మనకి, ఎంత గొప్ప విలువ ఉందో తెలుసా. యేసయ్య శరీరం మీద మన పాపాలు కొరకు పడిన దెబ్బలు ఈ పాప క్షమాపణ యొక్క విలువ. మరి మన పాపాల కోసం యేసయ్య కాచిన రక్తము ఈ పాప క్షమాపణ యొక్క విలువ. ఇంకేంటంటే యేసయ్య మన కోసం పెట్టిన ప్రాణము ఈ పాప క్షమాపణ యొక్క విలువ. ఇంత విలువైన ఈ పాప క్షమాపణ పొందుకున్న మనము మరి దాన్ని గ్రహించగలుగుతున్నామా? నిజంగా మనం అర్థం చేసుకుంటానంటే ఎటువంటి వారినైనా క్షమించగలుగుతాం. రెండోది ఏంటంటే ప్రేమ లేకపోవడం. నిజమే కదా, ప్రేమించిన వాడు ఎంత తప్పు చేసినా క్షమించేస్తాం. ప్రేమ లేదనుకో, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా చిన్నగా ఇట్లా చూసినా కూడా దాంట్లో కూడా తప్పులు పడతాం మనం కదండి కదా. అయితే యేసయ్య మనల్ని దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు కాబట్టి యోహాను సువార్త 3:16 ప్రకారంగా ఏం చేశాడు, ఆయన కుమారుడిని ఇచ్చాడు మనకి. ఫస్ట్ కొరింథియన్స్ 13th చాప్టర్లో ప్రేమ గురించి ఎంత చక్కగా రాశాడు కదండి పౌలు గారు. నిజంగా అలాంటి గుణం మనం ఉంటే, మనలో ఉంటే నిజంగా మనం ఎవరైనా ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం కదా. మరి మన ఫ్యామిలీలో ఏంటి, మన సంఘంలో ఏంటి, ఎలా ఉంటున్నాం? ప్రేమ ఉంటే ఐక్యత ఉంటుంది కదా. మరి ఈ లాస్ట్ దినాల్లో ఉన్నాం కదా, సాతాను వాడికి ఎంత బాధ అంటే కుటుంబాల్లో ప్రేమ ఉన్నా, ఐక్యత ఉన్నా, సంఘంలో ప్రేమ ఉన్నా, ఐక్యత ఉన్నా వాడు తట్టుకోలేడు. అదేంటి 1 పీటర్ 5:8 ప్రకారం గర్జించు సింహం లాగా ఎలాగా ఎవరిని మింగేద్దామా చూస్తాడు. వాడు మింగాలని చూసేది ఎవరిని? ఫ్యామిలీస్లో, సంఘంలో ఐక్యత లేకుండా చేయాలి, ప్రేమ లేకుండా చేయాలని కదా. అది జరగనివ్వకూడదు మనం. అందరిలో మనకండి ఇప్పుడు సంఘంలో ఉన్నాం మనం అందరం, కుటుంబంలో అయినా సరే అందరూ అన్ని విషయాలు మనకు నచ్చాలని ఏం లేదు, నచ్చరు కూడా. అలా అయినా కూడా మనం ప్రేమించాలి కదా. మనం అనుకుంటాం వాళ్ళు నాకు నచ్చరండి, కానీ అలాంటి వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు, కోపం లేదు అంటాం. కానీ అది కరెక్టా? అలా అనకూడదు. ఎలాంటి వాళ్ళైనా మనం ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. కానీ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మత్తయి సువార్త 5:44 ప్రకారం శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు. హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయమంటున్నాడు. యేసయ్య చేశాడండి అట్లాగా. శత్రువును ప్రేమించాడు, ఆయన హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేశాడు. తర్వాత 1 జాన్ 3:18 ప్రకారం మాటలతో కాగా క్రియలతోనూ సత్యంతోనూ మన పొరుగు వారిని ప్రేమించాలి కదా. యేసయ్య ఇది కూడా చేశాడండి. మరి పాత నిబంధనలో ఏంటి చెప్పండి? గొర్రెపిల్లని పాప పరిహారం కోసం గొర్రెపిల్లను అర్పించేవాడు కదా. మన సర్వ ప్రాణులు మన మానవుల పాపం పరిహరించబడడానికి యేసయ్యనే గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చాడండి. ఒకేసారి బలి అర్పించి మన పాపం నుండి, శాపం నుండి విడిపించడానికి. నిజంగా అండి ఎంత సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, ఆ మహిమ గల గొప్ప రాజు, మన సృష్టికర్త మన కోసం, ఎన్నిక లేని మన కోసం, ఏ గొప్పతనం లేని మన కోసము గొర్రెపిల్ల స్థానాన్ని తీసుకున్నాడండి.
నిజంగా ఎంత ప్రేమించాడు దేవుడు మనల్ని. ఆ ప్రేమను మనం గుర్తు చేసుకుంటే ఎవరినైనా ప్రేమిస్తాం నిజంగా మనం. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి ప్రేమ మనం సహోదరుల ప్రేమ కలిగి లేకపోతే వాక్యం ఏం సెలవిస్తుందంటే 1 జాన్ 3:15 ప్రకారం సహోదరుని ద్వేషిస్తే వాడు నరహంతకుడు అంటున్నాడు. తర్వాత వాడికి నిత్య జీవం ఉండదు అంటున్నాడు. అంటే ఒక్కసారి మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కదా. సంఘంలో ఎప్పుడు ఐక్యత ఉండాల్సిందే, అందరూ ప్రేమ కలిగి ఉండాలి. సంఘమే కాదు, కుటుంబంలో కూడా ప్రేమతో ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే యేసయ్య మనసు కూడా. అలాంటి మనసు ఉంటే మనం కూడా అందరినీ ప్రేమించగలుగుతాం. 3వ పాయింట్ ఏంటంటే గర్వం. అంటే తగ్గింపు స్వభావం లేకపోవడం, నేనే గొప్ప అనుకోవడం. మరి బైబిల్లో చూసాం కదా, గర్వమే మరి లూసిఫర్ పడిపోవడానికి కదా, నాశనానికి ముందు గర్వం ఉంటుంది. వాడు గర్వపడ్డాడు, నాశనం అయిపోయాడు. ఇది సాధారణ లక్షణం, దేవుడికి అస్సలు ఇష్టం లేదనమాట. మనలో కూడా మనకున్న వాటిని బట్టి ఎక్కడైనా గర్వం ఉందేమో గమనించుకుందాం. మనం ఎవరు వాళ్ళు అంటే డబ్బుని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, చదువుని బట్టి కావచ్చు, టాలెంట్స్ బట్టి కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా స్పిరిచువల్ ప్రైడ్ కదా, అసలు భయంకరం. నేనే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను చాలా మరి ప్రార్థనా పరురాలని, లేకపోతే మంచిగా వాక్యంలో ఉంటాను, పరిచర్యలో ఉంటాను, నేనే, నాకు పాపమే లేదు అన్నటువంటి ఎక్కడో గర్వం. ఈ గర్వం మన చోట ఖచ్చితంగా ఎదుటివాళ్ళు మనం చిన్న చూపిస్తామంటే చిన్న చూపిస్తాం. కానీ తగ్గింపుకోవడం అంటే ప్రతి ఒక్కరిని గొప్పవాళ్ళుగానే అనుకుంటాం. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఫిలిప్పు 2:3 ప్రకారం ఎదుటివారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకోమన్నాడు యేసయ్య. ఇక్కడ యేసయ్య చెప్తాడు కానీ వాక్యంలో అదే చేసి చూపిస్తాడు. యేసయ్య కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఫిలిప్పు 2:7 ప్రకారం దాసుని స్వరూపం దాచుకొని వచ్చాడు కేవలం మన కోసం. అంత ప్రేమించాడు, అంత మరి మనల్ని క్షమించాడు. కాబట్టి అలాంటి యేసయ్య లాంటి మనసు, తగ్గింపు మనసు మనకు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి మనం అనొచ్చు అంటే ఆయన దేవుడు కదా, ఆయనైతే చేయగలుగుతాడు. ఈరోజు మనం మానవులుగా అంతగా ప్రేమించగలుగుతాము, అంత క్షమించగలుగుతాము ప్రశ్న ప్రతి ఒక్కరికి రావచ్చు. ఎక్కడో కొంచెమన్నా ఉంటుంది కదా. కానీ మనకు వాక్యంలోనే దేవుడు అందుకని ముందే రాసించాడు. పాత నిబంధనలో జోసెఫ్ గురించి అండి, జెనసిస్ 45:4-5 వచనాల్లో జోసెఫ్ని అన్నలు ఏం చేస్తాడు, అమ్మేస్తారు, బానిసలకు వెళ్ళిపోతాడు. ఎంత బాధ అనిపించుంటాడు కదా. ఒకరోజు దేవుడు ఆయన ఆశీర్వదించి గొప్ప స్థితిలో ఉంచినప్పుడు అన్నలు ఎదురుపడతారు. ఇప్పుడు కరువు సమయం, అన్నలు చెప్తాడు నేనే జోసెఫ్ అని. అన్నలు భయపడతారు. కానీ జోసెఫ్ ఒకటే అంటాడు, వెళ్ళిపోతే దగ్గరికి వెళ్ళే దగ్గర తీసుకొని మీరు భయపడద్దు, దిక్కుపడద్దు, అది దేవుడి కార్యం, ఇది దేవుడు చేశాడు ఈ దినం కోసం విశేషం మిగిలించడానికి. వాడిని ఓదార్చి ప్రేమగా వాళ్ళని దగ్గర చేర్చుకుంటాడు. మరి యేసయ్య ప్రేమ కాదంటే యేసయ్య మనసే కదా. అలాగే కొత్త నిబంధనకు వస్తే స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుకున్నప్పుడు వాళ్ళని చూస్తూ అంటాడు, ఈ పాపం వాళ్ళ మీద మోపదయ్యా అని. అంటే వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. యేసయ్య కూడా కదంటే ఆయన సిలువలో ఉండి కూడా హింసిస్తున్న వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. అలాంటి మనసే స్టెఫెన్ ముందు కూడా. స్టెఫెన్ ఏమంటే యేసయ్యతో కలిసి 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి నడిచిన ఆయన కాదు కదా. సంఘంలో చేర్చబడిన మనలాంటి విశ్వాసి, మరి డీకన్ కూడా కదా. ఆయనకి సాధ్యమే మనకు కాదు, మనకు కూడా అవుతుంది. మనం అనుకుంటే ఖచ్చితంగా అలాంటి ప్రేమ కలిగి ఉంటాం. దేవుడికి అదే ఇష్టం. లాస్ట్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 అంటే నేను సండే స్కూల్ టీచర్స్ గారు మీ అందరికి మెమరీ వర్స్ ఇస్తున్నాను అనమాట. ఇది కదా, యేసయ్యకి ప్రేమతో ఉండాలి, సత్యం చెప్తూ యేసయ్యలాగా ఎదగాలని ఆయనకి ఇష్టం. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఎలాంటి పాపినైనా ఆయన క్షమిస్తాడు. క్షమిస్తాడులో ఆనందించే దేవుడు. ఆయన పాపం ఇష్టం లేదు కానీ పాపిని ప్రేమించే దేవుడు కదా. ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా సరే ఇంకా నాలో అవిధేయత ఉంది, ఇంకా నాలో ఏదో పాపం ఉంది, దేవునికి దూరం చేసే మరి అక్రమం ఏదో ఉంది అనుకునేవాళ్ళు యేసయ్య నన్ను క్షమిస్తాడా అని అనుకునేవాళ్ళు ఆయన దగ్గరకు వస్తే తప్పకుండా క్షమిస్తాడండి. ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి మన తప్పులు ఒప్పుకుంటే, క్షమాపణ అడిగితే ఎలాంటి వాళ్ళని క్షమించే దేవుడు, ఆనందించే దేవుడు యేసయ్య. అయితే యేసయ్య ఈ మెమరీ వర్స్ ఏంటంటే ఎవరికి అప్పచెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళే. ప్రతిరోజు మార్నింగ్ మనకు క్వైట్ టైం ఉంటుంది కదా, బైబిల్ రీడింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళే చెప్పుకుందాం. ఈ మాట చెప్తున్నాం, ఒక్కసారి చెప్దామా, అందరం కలిసి చెప్దామా? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. అన్ని విషయాల్లో ఒకటి కూడా లేదు, ఎదుగుదాం. ఇది చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఈ వాక్యం నా జీవితంలో మీరు నెరవేర్చండి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తప్పకుండా ఆయన మనసును మనకిచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ.
గాల్స్ కొంచెం పక్కన